Hi friends, welcome back to our channel Know How Telugu. Today video లో మీకు ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అలాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కి సంబంధించి తమ పే స్లిప్ మరియు ఇతర డీటెయిల్స్ తో కూడిన నిధి యాప్ ని ఏ విధంగా యూజ్ చేయాలి, ఆ పూర్తి యూసేజ్ పిన్ టు పిన్ మీకు ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి, మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ముందుగా మీరు ప్లే స్టోర్ నుంచి నిధి యాప్ ని డౌన్లోడ్ చేయండి. ఇంతకు ముందు ఈ యాప్ ని మనము హెర్బ్ యాప్ కింద డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేసేవాళ్ళము కదా, అప్డేట్ అయితే అయ్యిందనమాట. నిధి యాప్ గా మార్పు చేశారు. ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేశాను కాబట్టి ఓపెన్ అని వచ్చింది. మీరైతే ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేయండి. ఈ విధంగా పర్మిషన్స్ అయితే అడుగుతుంది. అలోపై క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది యాప్ ది. ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇవ్వాలన్నట్టు యూజర్ ఐడిగా మీ సిఎఫ్ఎస్ నంబర్ ఉంటుంది కదా, 140 పై స్టార్ట్ అవుతుంది. పాస్వర్డ్ మనము ఆటో జనరేటెడ్ అయిన ఒక పాస్వర్డ్ ఉంటుంది, ఆ పాస్వర్డ్ యూజ్ చేసుకోవచ్చు. లేదంటే లాగిన్ అయిన తర్వాత ఆ పాస్వర్డ్ స్థానంలో మీకు నచ్చిన పాస్వర్డ్ ని ఒకటి పెట్టుకుంటాం కదా, ఆ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేస్తాం అనమాట. యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చాను. ఈ రైట్ గ్రీన్ యారో పై క్లిక్ చేయండి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కి ఇలా సిపిఏపీ గవర్నమెంట్ పేరుపై మనకి ఓటీపీ రావడం జరుగుతుంది. ఆఫ్టర్ ఎంటరింగ్ ఓటీపీ ఆరోపై క్లిక్ చేస్తే మీకు ఈ యాప్ లోకి లాగిన్ అయిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. పర్సనల్ ఇన్ఫర్మేషన్, ఈ కేవైసీ, లీవ్ మేనేజ్మెంట్, సిపిఎస్. ఇవే ఆప్షన్స్. ఈ లెఫ్ట్ 3 లైన్స్ పై క్లిక్ చేస్తే సేమ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కి ఈ కేవైసీ, లీవ్ మేనేజ్మెంట్, సిపిఎస్. ఇక్కడ మీ నేము, సిఎఫ్ఎంఎస్ ఐడి చూపిస్తుంది నిధి యాప్ అని. పర్సనల్ ఇన్ఫర్మేషన్ పై క్లిక్ చేశాక మరలా మనకి మై ప్రొఫైల్, పర్సనల్ ఐడి డీటెయిల్స్, అడ్రస్ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్, పే స్లిప్, బ్యాంక్ డీటెయిల్స్. మనకి ఎక్కువగా పే స్లిప్ ని మనం యూజ్ చేసుకుంటాం కదా ఎవ్రీ మంత్, పే స్లిప్ ని డౌన్లోడ్ చేసుకోవడానికి గాను. మై ప్రొఫైల్ లో మీ నేము, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ మొబైల్ నంబర్లు, మీ ఆఫీస్ డీటెయిల్స్, మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారో ఆ ఆఫీస్ డీటెయిల్స్ అనమాట. మీ పే డీటెయిల్స్, పిఆర్సి ప్రకారము మీ బేసిక్ పే ఎంత ఉంది, పే బ్యాండ్. ఇక పర్సనల్ ఐడి డీటెయిల్స్ అంటే ఏపీజీఎల్ఐ నంబర్, జీపీఎఫ్ అంటే కొత్త వాళ్ళకి సిపిఎస్, పాత వాళ్ళకి జీపీఎఫ్ నంబరు, పాన్ కార్డ్ నంబరు చూపించడం జరుగుతుంది. ఒకవేళ రాంగ్ అయితే గనక మీరు చెక్ చేసుకుని వాటిని ఎడిట్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ మీ అడ్రస్ డీటెయిల్స్, పర్మనెంట్ కమ్యూనికేషన్ అడ్రస్ డీటెయిల్స్ ఉంటాయన్నమాట. కొంతమందికి అప్డేట్ అయితే అవ్వలేదన్నమాట. మీరు మీ కన్సర్న్ ఆఫీస్ వాళ్ళని కన్సల్ట్ చేసినట్లయితే మీ అడ్రస్ అనేది కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. పర్సనల్ డీటెయిల్స్ లో మీరు మ్యారీడా, అన్మ్యారీడా, మీ డేట్ ఆఫ్ బర్త్, జెండర్, మీ నేమ్ అన్ని కూడా ఉంటాయి. పే స్లిప్ లేటెస్ట్ గా నవంబర్ కు సంబంధించి పైన చూపిస్తుంది. దాని క్రింద ఓల్డ్ మంత్స్ కి సంబంధించి పే పర్టికులర్స్ అయితే చూపించడం జరుగుతుంది అనమాట. మనకి నవంబర్ పే స్లిప్ చూడాలి లేదా డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే కనుక దీనిపై క్లిక్ చేసినట్లయితే పే స్లిప్ డిస్ప్లే అవ్వకపోయినా కూడా డౌన్లోడ్ అని ఉంది కదా క్రింద, దానిపై క్లిక్ చేసినట్లయితే పే స్లిప్ డౌన్లోడెడ్ ఇన్ డౌన్లోడ్స్ అని వచ్చింది కదా. సో మీ ఫైల్ మేనేజర్ లో డౌన్లోడ్ అయిపోయింది. ఫైల్ మేనేజర్ ఓపెన్ చేస్తే మీ సిఎఫ్ఎంఎస్ నంబర్ పేరు చూపిస్తూ పే స్లిప్ అనేది కనబడుతుంది అనమాట. దానిని ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా మనము చెక్ చేసుకోవచ్చు. సో యాప్ లో మనకి డిస్ప్లే అవ్వటం లేదు అనేది పక్కన పెడితే డౌన్లోడ్ చేసుకుని మనం చెక్ చేసుకోవచ్చు. దాదాపుగా మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుందన్నమాట. కొన్నిసార్లు మాత్రం మనకి ఈ సర్వర్ ఇష్యూస్ వల్ల డిస్ప్లే అయితే అవ్వదు. డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకుని మీ పే స్లిప్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఇక బ్యాంక్ డీటెయిల్స్ అంటే మీ బ్యాంక్ డీటెయిల్స్ కరెక్ట్ గా ఉన్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఈ కేవైసీ, మీ ఆధార్ నంబర్ తో సీడింగ్ చేసుకోమని చెప్పారు కదా, ఈ కేవైసీ అంటాము. సో ఈ కేవైసీ పెండింగ్ ఉందా లేదా అనేది ఎలా తెలుసుకుంటామంటే వెరిఫై ఆధార్ అండ్ అప్డేట్ మొబైల్ నంబర్ పై క్లిక్ చేస్తే ఈ క్రింద గ్రీన్ కలర్ లో సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని వస్తుంది స్టేటస్. సో అలా ఉంటే మీరు మీ ఆధార్ నంబర్ తో సీడింగ్ చేసుకున్నట్టే. సో ఆధార్ ఈ కేవైసీ కంప్లీట్ అయినట్టే. ఇక వెరీ ఇంపార్టెంట్ ది, కొత్తగా ఈ యాప్ ని అప్డేట్ చేసిన తర్వాత ఇంక్లూడ్ చేసింది సిపిఎస్ కు సంబంధించి. ఇప్పటి వరకు మనము మన సిపిఎస్ స్టేట్మెంట్ కావాలంటే అఫీషియల్ ఎన్ఎస్డిఎల్ వెబ్సైట్ లోకి వెళ్లే వాళ్ళమే, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకునే వాళ్ళని. బట్ మనకి అన్నిటినీ ఈ యాప్ లోకి తీసుకొచ్చే ఉద్దేశంతో సిపిఎస్ ను కూడా ఇక్కడ మనకి ఇంక్లూడ్ చేశారు. దీనిపై క్లిక్ చేసినట్లయితే మన శాలరీ నుంచి మంత్లీ కటింగ్ అయిన అమౌంట్ ఎంతెంత క్రెడిట్ అవుతుంది ఇక్కడ డైరెక్ట్ గా చూసుకోవచ్చు. అంతేకాకుండా ఒక ఫైనాన్షియల్ ఇయర్ కు సంబంధించి స్టేట్మెంట్ కూడా డైరెక్ట్ మనము ఈ యాప్ నుంచే చూడవచ్చు అనమాట.
సో ఈ విధంగా అయితే ఈ నిధి యాప్ ని మనము యూజ్ చేసుకుంటాము. టైం టు టైం ఈ యాప్ కి అప్డేట్స్ అయితే తెస్తున్నారనమాట. రీసెంట్ గా ఈ సిపిఎస్ అనేది ఇంక్లూడ్ చేశారు, స్టేట్మెంట్ మనం చెక్ చేసుకోవడం గురించి. ఇలా రానున్న రోజుల్లో ఇంకా ఈ యాప్ ని అయితే అప్డేట్ చేస్తారు. సో మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నట్టయితే నేను ప్రతి అప్డేట్ మీకు తెలియజేస్తాను. సో వీడియో నచ్చిందని అనుకున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో ఈ వీడియోని షేర్ చేయండి. మా ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.